హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం యూకే అప్లికేషన్ ప్రాసెస్ గైడ్ అంటే టోటల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్స్ ఎలా ఉంటాయి, మనం ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అసలు డాక్యుమెంట్స్ ఏవి మెయింటైన్ చేయాలి, మనం చెక్ లిస్ట్ ఏది ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇది మీకు ఉపయోగపడుతుంది అండ్ మీ జూనియర్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఎడ్యుకేట్ అవుతారు. నాలెడ్జ్ అనేది మోస్ట్ అండ్ బెస్టెస్ట్ నాలెడ్జ్ గెయిన్ అవుతారు ఈరోజు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, వాట్ ఈజ్ యూకేవిఐ? యూకేవిఐ అంటే ఏంటి? దాని ఫుల్ ఫామ్ యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అంటారు. ఎన్ని రకాల వీసా టైప్స్ ఉన్నాయి యూకేలో, అవి మనం ఇక్కడ చూస్తున్నాం. మనం టియర్ 4 అంటాము, స్టూడెంట్స్ అప్లై చేసుకునేదాన్ని. ఫ్యామిలీ రిలేషన్స్ వీసాస్ ఉంటాయి, టియర్ 5 ఉంటాయి. సో మనం ఈరోజు కొన్ని బ్రీఫ్గా తెలుసుకుందాం. టియర్ 4 అంటే ఏంటి, పీబీఎస్ స్టూడెంట్ రూట్ వీసా అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్టూడెంట్ వీసా అప్లై చేసేవాళ్ళు 70 పాయింట్స్ అనేది యూకేవిఐ వాళ్ళు గ్రాంట్ చేస్తారు. ఆ 70 పాయింట్స్ ఏవేవి కలిపితే 70 పాయింట్స్ వస్తాయంటే, క్యాష్ లెటర్ ఇష్యూ చేస్తారు కదా, క్యాష్ లెటర్ ఇష్యూ చేసినప్పుడు 50 పాయింట్స్ వస్తాయి అన్నట్టు. దానికి మనము ఎలిజిబిలిటీ ఉండాలంటే ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉండాలా, దానికి 10 పాయింట్స్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనం వీటి గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ 10 పాయింట్స్ ఇస్తున్నారు. సో ఆల్ టుగెదర్ మనకేంటంటే 70 పాయింట్స్ అనేది మనకు రావాలి. ఓకే, మనం వీసాకి అప్లై చేసేటప్పుడు, స్టూడెంట్ వీసా టియర్ 4 వీసాకి మనం అప్లై చేసేటప్పుడు వీసా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. మనకు అకాడమిక్ డాక్యుమెంట్స్ ఏ కంట్రీకి అప్లై చేసినా మనకేం కావాలా, ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ జెన్యూన్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఐఎల్స్ అనేది యూకే వరకు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఐఎల్స్ అనేది మ్యాండేటరీ అని నేను చెప్పను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ప్రొఫైల్. ఇప్పుడు ఐఎల్స్ మనకు 6 అబోవ్ ఉంటే చాలు. ఈచ్ మాడ్యూల్లో మనకు 6 బ్యాండ్స్ ఇన్ ఈచ్ మాడ్యూల్ రావాలి. సో లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్లో నో బ్యాండ్ లెస్ దాన్ 6 అంటాం. ఓకే, క్యాష్ లెటర్, అన్కండిషనల్ ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారు, అది మనం వీసాకి వెళ్ళేటప్పుడు. మళ్ళీ రిసిప్ట్స్ ఉంటుంది కదండి, మనం అప్లికేషన్స్ అంటే వీసా అప్లై చేసినప్పుడు ఆర్టీటీ రిసిప్ట్స్ అండ్ యూనివర్సిటీకి పే చేసిన రిసిప్ట్స్ ఉంటాయి కదా, ఆ రిసిప్ట్స్. పాస్పోర్ట్ మ్యాండేటరీ అండి. తర్వాత టీబీ టెస్ట్ రిపోర్ట్, మనకు టీబీ టెస్ట్ అనేది, చెస్ట్ ఎక్స్రే అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి యూకేకి వెళ్ళే వాళ్ళు. మళ్ళీ అప్డేటెడ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ అండి, పేరెంట్స్ స్పౌస్ కన్సెంట్ లెటర్ ఇఫ్ అప్లికబుల్ అండి. ఓకే, బర్త్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్. ఎవరికి ఇది కావాలా, ఎలాంటి వారికి కావాలంటే, పేరెంట్స్ ఫండ్స్ చూపిస్తారు కదండి స్టూడెంట్ అకౌంట్లో, ఆ ప్రూఫ్ మనం చూపించుకోవడానికి బర్త్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్ అనేది అడుగుతారండి, బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ది స్టూడెంట్ని. వీసా అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అండి, ఇవన్నీ మనం తీసుకెళ్ళాలండి వీసా విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు. వీసా చెక్ లిస్ట్ పీడిఎఫ్ అండి, ఐహెచ్ఎస్ పేమెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ అండి, వీసా అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అండి, విఎఫ్ఎస్ సర్వీస్ ఫీ పేమెంట్ రిసిప్ట్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ అండి. సో మస్ట్ నీడెడ్ అండ్ మస్ట్ మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ. మన ఫైల్ హోల్డర్స్ ఉంటాయి కదండి కేసెస్, వాటిల్లో ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఓకేనా. ఇన్ కేస్ వీసా రిఫ్యూజల్ అయిందండి, అలాంటి వారికి తీసుకువెళ్ళాలి. మ్యారేజ్ సర్టిఫికేట్, డిపెండెంట్ అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, మీరు చదువుకే వెళ్తున్నారు, మీరు మ్యారీడ్, మీ డిపెండెంట్ ఉంటారు, ఓకే, వాళ్ళ
ప్రూఫ్ అండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఉండాలండి. ఒకవేళ మనం ఐటినరీ బుక్ చేసుకోంటే అండి మనం ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఐటినరీస్ నేను సజెస్ట్ చేసేది ఆఫ్టర్ వీసా వచ్చాక ఐటినరీస్ చేసుకోవడం మంచిదండి ఏ కంట్రీకైనా. నెక్స్ట్, ఇప్పుడు యూకే స్టూడెంట్ వీసా అనేది పాయింట్ బేస్ సిస్టమ్ మీద క్యాలిక్యులేట్ అవుతుందండి. అవన్నీ ఎవరు ఫ్రేమ్ చేశారు? యునైటెడ్ కింగ్డమ్ యొక్క వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ యూకేవిఐ వాడు మనకు ఫ్రేమ్ చేశాడు పాలసీస్ని. అండ్ ఇండియాలో వచ్చి ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే బ్రిటిష్ హై కమిషన్ న్యూఢిల్లీ, డిప్యూటీ బ్రిటిష్ హై కమిషన్ చెన్నై, డిప్యూటీ బ్రిటిష్ హై కమిషన్ కోల్కతా, డిప్యూటీ బ్రిటిష్ హై కమిషన్ ముంబై అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ పాయింట్స్ కేటగిరీ ఉన్నాయి కదండి, ఎట్లా దేనికి ఎన్ని పాయింట్స్ ఇస్తారని ఆ 70 పాయింట్స్ అనేది క్లియర్గా చూడొచ్చండి మీరు. టోటల్ పాయింట్స్ రిక్వైర్డ్ ఏంటండి, మనం వీసా రావాలంటే 70 పాయింట్స్. పాయింట్స్ కోడ్ ఆన్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ 50 పాయింట్స్. పాయింట్స్ కోడ్ ఆన్ మెయింటెనెన్స్ ఫండ్స్ మెయింటైన్ చేసిన దానికి 10 పాయింట్స్. పాయింట్స్ కోడ్ ఆన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 10 పాయింట్స్. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదేనండి. నెక్స్ట్, 2 స్టూడెంట్ కేటగిరీస్ ఇన్ స్టూడెంట్ రూట్ అండి పాయింట్ బేస్ సిస్టంలో. ఇప్పుడు మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారండి, అండ్ స్కూలింగ్ అని, అండ్ బ్యాచులర్స్, డిప్లొమా అలా వెళ్ళే వాళ్ళు రేర్గా తక్కువ మంది ఉంటారు. సో మెజారిటీ మనకు వెళ్ళే వాళ్ళు ఈ ఫీల్డ్ వాళ్ళండి, అంటే అడల్ట్ కేటగిరీలో ఉండేవాళ్ళు, అంటే మాస్టర్స్ చేద్దామని వెళ్తారు కదండి, ఆ కైండ్ అండి. సో ఎవరు 16 to 18 ఇయర్స్ అంటే అడల్ట్ జనరల్ స్టూడెంట్ కేటగిరీలో ఫాలో అయ్యే వాళ్ళు ఎవరంటే 16 to 18 ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నవాళ్ళండి, అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు. ఓకే, అండ్ తక్కువ అంటే చైల్డ్ని అంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తారంటే 4 and 16 ఇయర్స్ ఓల్డ్ ఉండవాళ్ళని చైల్డ్ కేటగిరీ కింద అండి. అలాంటి వాళ్ళు ఇక్కడ కన్సెంట్ లెటర్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ లీగల్ గార్డియన్స్ అనేది ఉండాలండి. అరేంజ్మెంట్స్, అకామిడేషన్ వాళ్ళతో పాటు ఒకరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ క్యాన్ ట్రావెల్ టు ద యూకే, వాళ్ళకు మరొకండి. నెక్స్ట్, కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు మనం యూనివర్సిటీస్కి అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మనకు వీసా అంటే లెవెల్ మధ్యలో ఉండే ఈ విషయం ఏంటంటే, ఫస్ట్ స్టెప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటాం. మనం యూనివర్సిటీస్కి అప్లై చేశాక మనకు ఇది వస్తుందండి, ఏది మనకు కండిషనల్ ఆఫర్ వస్తుంది. కండిషనల్ ఆఫర్ వచ్చాక మనం అది సాటిస్ఫై చేయాలంటే వాళ్ళు డిపాజిట్ అమౌంట్ పే చేసుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. సో ఇప్పుడు డిపాజిట్ అమౌంట్ మనం పే చేశాక వాడు ఏం చేస్తాడు, అన్కండిషనల్ అనేది ఇస్తాడండి. అన్కండిషనల్ ఇచ్చే ముందల కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే క్యాష్ ఇంటర్వ్యూస్ అనేది చేస్తారండి. అంటే క్రెడిబిలిటీ మన అసెస్మెంట్ అనేది చేస్తుంది, మనం ఎలిజిబుల్లా కాదా, కమ్యూనికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు కానీ ముందే తెలుసుకోవాలిగా మనం, అందుకనేసి అది చేస్తారండి. నెక్స్ట్ విషయం ఏంటి, ఇప్పుడు క్యాష్ అనేది రిలీజ్ అవుతుందండి. వాళ్ళు ఇప్పుడు నిజంగానే ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ క్లియర్ అయితే వాళ్ళు క్యాష్ అనేది ఇష్యూ చేస్తారండి. అది క్యాష్ లెటర్ గురించి. ఓకేనా. తర్వాత ఈచ్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ హ్యాస్ ఎ యూనిక్ రెఫరెన్స్ నెంబర్. ఆ కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ లెటర్లో ఏముంటుందంటే రెఫరెన్స్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అది మనకు త్రూ మెయిల్ వస్తాయండి, వయా మెయిల్ వస్తుంది. మెనీ యూకే యూనివర్సిటీస్ క్యాష్ విల్ బి సెండ్ డైరెక్ట్లీ టు ద స్టూడెంట్ ఈమెయిల్. చూసారా, స్టూడెంట్ ఈమెయిల్కి వస్తుంది. సో వ్యాలిడిటీ ఆఫ్ క్యాష్ లెటర్ ఏంటండి, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. వాళ్ళు ఒక్కసారి యూజ్ చేయగలరు. వీసా ఆఫ్ ది స్టూడెంట్ గెట్ రిఫ్యూజ్, వీ నీడ్ టు గెట్ ఎ న్యూ క్యాష్. ఒకవేళ స్టూడెంట్ వీసా అనేది రిఫ్యూజ్ అయిందనుకోండి, వాళ్ళు మళ్ళీ కొత్త క్యాష్ కోసం రీఅప్లై చేసుకోవాలా, అంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మన ప్రెజెంటేషన్ ఇస్తున్న స్లైడ్స్ అన్నీ కూడా మన యూట్యూబ్లో మీరు ఎన్నిసార్లు చూసినా క్లియర్గా ఉంటుంది. మీకోసమే ఇది నేను సమయం తీసుకొని ప్రిపేర్ చేశాను. చాలా కంఫర్ట్గా మీకు చాలా ఈజీ చేస్తుంది. ఓకేనా.
నెక్స్ట్ స్టూడెంట్స్, మనం ఏం చేస్తాం, మెయింటెనెన్స్, మనం ఫండ్స్ ఎంత మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ అండి అప్లై చేశాడు యూనివర్సిటీకి. అప్లై చేసిన తర్వాత వాడు డిపాజిట్ కట్టమంటాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 15,000 జీబీపీ, గ్రేట్ బ్రిటిష్ పౌండ్ అంటారండి, అంటే పౌండ్స్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ లండన్ అనుకోండి, లివింగ్ కాస్ట్ తెలుసుకుందాం. 12,006 జీబీపీ ఉంటుంది అప్రాక్స్. నేను చెప్తున్నా ఇది ఎప్పుడు 2020కి, యాజ్ పర్ మంత్ 2020లో. ఓకే, ఇప్పుడు ఒక నెలకి 1334 జీబీపీ అంటే మనకు ఇంటూ 100 వేసుకోండి, ఉతారుగా 100 వేసుకుంటే అప్రాక్స్గా మనకు ఎంత వస్తుంది అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు 12,600,000 రూపాయలు. అవుట్ సైడ్ లండన్ అనుకోండి 9,00,000 రూపాయలు. సో ఇప్పుడు 9 lakh రూపీస్ ఉంటుంది, ఇది 12 lakh రూపీస్. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అది ఇప్పుడు స్టూడెంట్ 15 lakhs కడతాడనుకోండి, 15 lakhs ట్యూషన్ ఫీజు. అందులో వాళ్ళు 5,000 4,000 3,000 యూనివర్సిటీని బట్టి డిపాజిట్ అమౌంట్ పే చేయమంటారు. అందులో నుంచి మనం మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15లో 5 తీస్తే ఎంతండి, 10 ప్లస్ ఇక్కడ మనం ఇన్సైడ్ లండన్ అంటే ఎంతండి, 12 అప్రాక్స్ చెప్తున్నా. ఓకే, ఈరోజు 110 రూపీస్ ఉంది, లేదా 108 ఉంటుంది, అట్లా వేరీ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మనం తీసుకోవాలి అనుకుందాం. ఇప్పుడు 12 లక్షలు ప్లస్ 10 లక్షలు ఎంత అండి, 22 లక్షలు. కానీ నేను మన స్టూడెంట్స్కి అండ్ మామూలుగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రా 2-3 lakhs పెట్టుకోవడం తప్పులేదు కదండి మన సేవింగ్స్లో. ఓకేనా, ఆ అమౌంట్ అనేది మనకు ఉండాలి, ఆ ఫిగర్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 25 lakhs పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 లక్షలే అనుకోండి ఫీజు, చెప్తున్నా. 12 లక్షలు మైనస్ 4 lakhs కట్టమన్నారు అనుకోండి, ఎంత, 8 ప్లస్ 12 ఎంత అండి, 20. సో మనం చూపించాల్సింది ఎంత, ఇంకా మీరు ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు 20 lakhs అనుకోండి మీ ఫీజు, 20 మైనస్ 5 ఎంత, 15 lakhs. సో 15 lakhsలో మనము ప్లస్ 12 ఇన్సైడ్ లండన్, లేదా ప్లస్ 10 అవుట్ సైడ్ లండన్. ప్లస్ 10 వేసుకోండి అవుట్ సైడ్ లండన్కి. 15 ప్లస్ 10 ఎంత అండి, 25. సో ఇంత మనం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ, has made payment to the university accommodation provider, show money will be reduced by the amount shown in the cash. సో ఇక్కడ చూడండి రెడ్యూస్ చేసుకుంటారు. 2,000 పే చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సిటీ అకామిడేషన్ ప్రొవైడ్, దెన్ హీ క్యాన్ షో 12,000లో ఇది తీసేస్తే ఎంత అండి, ఇది. ఓకే, ఈ అమౌంట్ చూపించాలి. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ యాక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అండి, టైప్ ఆఫ్ ఫండ్స్, ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి యూకే యూనివర్సిటీస్ అండ్ వీసా ఆఫీసర్స్ అనేవాళ్ళు, ఎంబసీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే, ఎడ్యుకేషన్ లోన్ లెటర్ అండి. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాడు ఎడ్యుకేషన్ లోన్ లెటర్స్. సో స్టూడెంట్ మీదైనా ఉండొచ్చండి, జాయింట్ విత్ పేరెంట్సే ఉండాలండి. ఓకేనా, కజిన్స్ అలా ఏదైనా శాంక్షన్ లెటర్లో, అంటే ఎడ్యుకేషన్ శాంక్షన్ లెటర్లో కజిన్స్ ఇట్లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి యూకే వరకు. మనం అది కూడా క్లియర్గా తెలుసుకుందాం. సేవింగ్స్ అకౌంట్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్. చూడండి, 28 days ఓల్డ్ ఫండ్స్ ఉండాలని, ద నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఉండాలి. జాయింట్ అకౌంట్ విత్ ద పేరెంట్స్. ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు వేసేసి మనం ఏం చేయాలంటే, పేరెంట్స్ స్టూడెంట్ అకౌంట్ కన్నా జాయింట్ పెట్టుకోవచ్చు, పేరెంట్స్ అకౌంట్కి స్టూడెంట్ అయినా జాయింట్ అకౌంట్ పెట్టుకోవచ్చు, వైస్ వర్సా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ పేరెంట్స్, ఓన్లీ ఫ్రమ్ ఏ బ్యాంక్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసే బ్యాంక్స్లోనే, ఆర్గనైజేషన్స్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను మీకు.
యూకే స్టూడెంట్ వీసా ఎనీ అదర్ రిలేటివ్స్ లైక్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్, బ్రదర్, సిస్టర్ కెనాట్ స్పాన్సర్ ద స్టూడెంట్. నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఇక్కడ ఎడ్యుకేషన్ శాంక్షన్ లెటర్ విషయంలో. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు స్పాన్సర్ చేయలేరు. యూకే ఈ మధ్య స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ అండ్ స్క్రూటినీ అనేది చేస్తున్నారండి. ఇలాంటివి యాక్సెప్ట్ చేయట్లేదు. దే షుడ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఒకవేళ ఈ పేరెంట్స్ అకౌంట్లో, ఈ గ్రాండ్ పేరెంట్స్ అకౌంట్లో ఉన్నాయనుకో, సారీ పేరెంట్స్ కాదు, గ్రాండ్ పేరెంట్స్, అంకుల్, బ్రదర్, కజిన్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అకౌంట్లో నుంచి స్టూడెంట్ అకౌంట్లోకి ఓకే ఫండ్స్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయచ్చండి. అది స్టూడెంట్ అకౌంట్లోనే కదా ఉంటుంది. చూసారా లాజిక్? స్టూడెంట్ అకౌంట్లోనే మనం డబ్బు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా అయిపోతుంది అన్నట్టు. ఓకే, మీరు సేఫ్గా కూడా మనం చూపించవచ్చు. అయ్యో మన దగ్గర డబ్బు లేదు కదా, మనం ఎట్లా ఇప్పుడు ఆప్షన్ లేదే అనుకోనే అవసరం లేదండి. ఇప్పుడు మీరేం చేయొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అంటే అకౌంట్లో డిపాజిట్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అండి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పే బ్యాక్ చేసేయచ్చు కదా, మీరు ఇంకా ఇబ్బంది పడడం ఉండదుగా మీకు. సో ఇక్కడ చూడండి అమ్మా, వేర్ ద ఫండ్స్ ఆర్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ పేరు మీద ఫండ్స్ లేదనుకోండి, అంటే ఇమీడియట్ ఫ్యామిలీ అమ్మా నాన్న అకౌంట్లో ఉంది అనుకుందాం, వాళ్ళే మీకు స్పాన్సర్ చేశారు అనుకుందాం, జాయింట్ అకౌంట్లో మిమ్మల్ని యాడ్ చేసుకున్నారు, వాళ్ళు మీకు యాడ్ అయినారో అంటే జాయింట్ అకౌంట్ పెట్టుకున్నారో ఎలా అయినా ఉండనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూనివర్సిటీ అండ్ బార్డర్ ఏజెన్సీ ఆఫ్ యూకేవిఐ ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారండి. మనం చెక్ లిస్ట్లో డిస్కస్ చేసాం కదా బర్త్ సర్టిఫికేట్ గురించి అడుగుతారు అని. ఇప్పుడు చూసారా, సో ఇది అండి లెటర్ ఆఫ్ కన్సెంట్ ఫ్రమ్ పేరెంట్స్ ఇవ్వాలండి, ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ అండి. మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ పేరెంట్స్ నుంచి ఒక లెటర్ అడుగుతామండి, లెటర్ తీసుకొని మీరు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కన్సెంట్ ఉండాలి కదా, నేను అప్రూవ్ చేస్తున్నాను, ఎస్ ఇతను నా అబ్బాయి, లేదు ఇతను మా అమ్మాయి, ఈమె మా అమ్మాయి, సో ఇది నేను నా పిల్లల చదువుల కోసం నేను ఇస్తున్నాను అనేసి ఆ లెటర్లో మనం ఉంటుందండి కంటెంట్. ఆ లెటర్ వాళ్ళకి మనం వీసాకి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ లాడ్ చేస్తాం కదండి, అప్పుడు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చెప్పుకుందామన్నాను కదా, ఫిక్స్డ్ డిపాజిట్ ఏ కైండ్లో ఉండాలి అనేది చెప్తానండి, క్లియర్గా చెప్తా. ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఆర్ జాయింట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఉండాలండి. ఎలాంటి ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తారంటే డిపాజిట్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ 28 days ఓల్డ్ ఫండ్స్ ఉండాలండి. మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనము వీసాకు అప్లై చేసేటప్పుడు మినిమం 28 days ఓల్డ్ ఫండ్స్ ఉండాలి. వేరాజ్ ఇప్పుడు మనము వీసాకి మనం అప్లై చేసేటప్పుడు శాంక్షన్ లెటర్తో అప్లై చేస్తున్నారు చూడండి, వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు, ఇమీడియట్గా వీసాకి వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ 28 days మనం ఓల్డ్ ఫండ్స్ కానీ 28 days వెయిట్ చేయడం కానీ ఏమీ ఉండదు. తర్వాత హై కమిషన్ హ్యాస్ స్టార్టెడ్ టు ఆస్క్ ఫర్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ నౌ, అవాయిడ్ షోయింగ్ ఫండ్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ అన్లెస్ ఇట్స్ ఏ 6 months ఆర్ 5 months. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అప్పటికప్పుడే 1 month 2 months ముందే వేసేసి ఫిక్స్డ్ డిపాజిట్ ఇది చేస్తారు కదా, అలాంటి తెలివితేటలు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది వీసానే చూస్తున్నారు. సో కాబట్టి మనం కూడా చాలా విజిలెంట్గా ఉండాలి. ఇన్కాంపిటెంట్ స్టూడెంట్స్ అంతా మన దేశానికి వచ్చేస్తున్నారు, ఇంకో దేశం కాకపోతే మా దేశం అన్నట్టుంది, అలాంటప్పుడు నాకు అలాంటి వాళ్ళు వస్తే నాకేంటి ఉపయోగం అని వీడు ఏం చేస్తున్నాడు, యూకే వాళ్ళు చాలా స్ట్రింజెంట్ రూల్స్ తెచ్చారు, స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చి 5 to 6 months ఓల్డ్ ఫండ్స్ ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి. మాల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ డ్రాయింగ్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ అనే ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ యూజింగ్ ద సేమ్ ఫండ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్. చూసారా, ఇప్పుడు చాలా ఇదైందన్నట్టు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి చూడండి, కరెంట్ అకౌంట్ అనేది యాక్సెప్టబుల్ ఫర్ యూకే వీసాసా అని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, కరెంట్ అకౌంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఏ టైప్ ఆఫ్ కరెంట్ అకౌంట్ చూడండి. కరెంట్ అకౌంట్ ఈజ్ యాక్సెప్టబుల్ బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఆర్ పేరెంట్స్. చూసారా,
కరెంట్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ a firm or organization or or a company ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మీ పేరు మీద ఇండివిజువల్గా ఉన్న కరెంట్ అకౌంట్ అంటే అమ్మ, నాన్న, పిల్లలు అంటే స్టూడెంట్స్ మీద ఉన్న కరెంట్ అకౌంట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ పేరు మీద ఉన్న కరెంట్ అకౌంట్లు అయితే యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, కాస్త జాగ్రత్త పడండి. ఇప్పుడు పాయింట్స్ టు బి టేకన్ కేర్ వైల్ ప్రిపేరింగ్ ద స్టూడెంట్ వీసా. చూడండి, బాగా క్లియర్గా చూడండి. అసలు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తూ ఉన్నది అసలు స్కిప్ చేయమాకండి. అది మీ ఇష్టం అది. కానీ మీరు స్కిప్ చేయకపోతే మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. స్కిప్ చేస్తే మీరు కొంత లాస్ అయిన వాళ్ళు అవుతారు. ఇది మీ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయిన్ అవ్వడం కూడా. ఇప్పుడు చూడండి, ట్యూషన్ ఫీజ్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ వీసా అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ యాజ్ గివెన్ ఇన్ ద క్యాష్. ఓకేనా, ఎవరికి ఇది స్టూడెంట్ వీసా ప్రొవైడ్ చేసే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి మెన్షన్ చేసి ఉంటారండి ఇది. ఓకేనా, ఇన్ కేస్ ఇఫ్ ద కోర్స్ డ్యూరేషన్ ఇస్ మోర్ దాన్ 1 year, then the cash should mention separately fees for the first year. In case of 16 months course, the full tuition fees mentioned in the cash is to be shown. ఇప్పుడు మనకు క్యాష్ లెటర్ ఉంటుంది కదండి. క్యాష్ లెటర్లో గైడ్ లైన్స్ ఏమిస్తారంటే యూనివర్సిటీ వాళ్ళకి 1 year అయితే 1 yearదే చూపించాలి. ఒకవేళ 1 year 1 month అనుకోండి, అది 6 months క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకేనా, ట్యూషన్ ఫీజ్ అనేది. సో మీరు సెలెక్ట్ ఆప్ట్ చేసుకుంటే 12 months ఆప్ట్ చేసుకోండి, లేదా 24 months ఆప్ట్ చేసుకోండి. అంతేగాని 16 months 18 months ఇలాంటివి కోర్సెస్ మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బర్త్ సర్టిఫికేట్ హ్యాస్ టు బి అటాచ్డ్ ఇన్వారబుల్లీ అలాంగ్ విత్ ద అప్లికేషన్. నేను ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం కదండి, అదే పాయింట్ ఇదంతాను. ఓకేనా, చూడండి, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ వచ్చి మన తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో లేదనుకోండి, నీడ్స్ టు గెట్ ద ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ అప్రూవ్డ్ ట్రాన్స్లేటర్ నుంచి మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలండి బర్త్ సర్టిఫికేట్ని. తెలుగు ఇట్లాంటివి ఉంటే వాళ్ళు డైరెక్ట్ యాక్సెప్ట్ చేయరండి. సో మీరు క్లియర్గా మనం అప్లై చేసేటప్పుడే బీ కాన్షియస్. మనం అప్లై చేసేటప్పుడే ఎలా ఉండాలి స్టూడెంట్స్, చాలా క్లారిటీతో ఉండాలి. మళ్ళీ తిరగకూడదు పనుల కోసం. ఓకే, లెటర్ ఆఫ్ కన్సెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇఫ్ ద ఫండ్స్ ఆర్ ఇన్ ద జాయింట్ అకౌంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, లెటర్ ఆఫ్ కన్సెంట్ అనేది అడుగుతారు. ఓకేనా, జాయింట్ అకౌంట్ పేరెంట్స్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు అని చెప్పానుగా. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ అండర్ 18 years, ఫండ్స్ ఆర్ ఇన్ జాయింట్ అకౌంట్ విత్ ద పేరెంట్స్. 18 years పిల్లలకి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి పేరెంట్స్ దాంట్లో, దెన్ 2 లెటర్ ఆఫ్ కన్సెంట్ షుడ్ బి ఎన్క్లోజ్ విత్ ద అప్లికేషన్. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు ఇవ్వాల్సి వస్తుంది, 18 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న వాళ్ళకి. ఓకేనా, 1 ఫర్ ద కన్సెంట్ ఫర్ ద ఫండ్స్ అండ్ 1 ఫర్ ద మైనర్ చైల్డ్. ఓకేనా, ఒకటి వచ్చి ఫండ్స్ గురించి, ఇంకోటి వచ్చి మైనర్ చైల్డ్ గురించి. వాళ్ళు 2 లెటర్ ఆఫ్ కన్సెంట్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తారు. ఓకేనా, ద రిక్వైర్డ్ ఫండ్ షుడ్ బి మెయింటైన్డ్ విత్ యూకేవిఐ అప్రూవ్డ్ బ్యాంక్స్. ఇంతకుముందు చెప్పాను కదండి, ఆర్బీఐ అప్రూవ్డ్ ఉండాలి, అట్లాంటి అకౌంట్సే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, అప్రూవ్ చేస్తారు ఇదనేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత క్లారిటీగా ఇచ్చారు. యూకేవిఐ అప్రూవ్డ్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం పనిచేసేవే యూకేవిఐ వాడు అప్రూవ్ చేస్తాడండి. ఓకేనా, అంతేకాని మనం ఎక్కడో చోట గ్రామీణ బ్యాంకు ఇంకోటి తీసుకొని మనం ఇది చేస్తాం కదండి, ఏదో సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ బ్యాంక్స్ ఉంటాయి అన్నట్టు, ఎంఎస్ఎంఈ బ్యాంక్స్ అట్లాంటివి మనం యాక్సెప్ట్ చేయరండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్స్. మనం ఒక వీసా అప్లై చేసేటప్పుడు ఏవేవి కేర్ తీసుకోవాలి అంటే చూడండి, వీసా ఫీజ్ అండ్ ఎన్హెచ్ఎస్ హెల్త్ సర్చార్జ్. స్టూడెంట్ షుడ్ మేక్ ద పేమెంట్ మ్యాండేటర్లీ ఫ్రమ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచే చేయాలండి. ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాం కదా, నేషనల్ హాస్పిటాలిటీ సర్వీస్ హెల్త్ సర్చార్జ్ అంటారండి, ఎన్హెచ్ఎస్ అంటే. ఓకే, హెల్త్ సర్చార్జ్. ఓకే, స్టూడెంట్ షుడ్ మేక్ ద పేమెంట్ మ్యాండేటర్లీ, ఖచ్చితంగా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచే చేయాలి. దీస్ కార్డ్స్ వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ అయి ఉండాలి. ద మొబైల్ నెంబర్ ఆఫ్ ది కార్డ్ హోల్డర్ షుడ్ బి రిజిస్టర్డ్. ఆ కార్డ్స్కి మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ పెట్టుకోండి ఓటీపీ వచ్చేలాగా. అంతేగాని ఎందుకంటే లిమిట్ ఎక్కువ ఉంటుంది కదండి, మీరు పేమెంట్ చేసేటప్పుడు
మనకు ఫిషింగ్ అనేది ఉంటుంది కదా, సో ఫిషీగా ఉంటాయి, హ్యాకింగ్ జరుగుతుంటాయి. సో వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దోస్. అండ్ మనం ఏం చేయాలా, చాలా సెక్యూర్డ్గా మనం చేయాలి ఏం చేసినా కూడాను. తర్వాత ఇప్పుడు స్టూడెంట్ వచ్చి సేవింగ్ అకౌంట్లో ఎవిడెన్స్ ఫండ్స్ చూపిస్తున్నాడు, మనం చెప్పుకున్నాం కదా. టైం పీరియడ్ బిట్వీన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ 30 days, అంటే 28 days ఉన్న చాలు. బట్ 30 వర్కింగ్ డేస్ అండి, గుర్తుపెట్టుకోండి. 30 days అంటే అట్లా కాదు, మనం 30 వర్కింగ్ డేస్ అనేది ఉండాలి. ఓకే, సమ్ టైమ్స్ దే మైట్ కన్సిడర్ ద నాన్ వర్కింగ్ డేస్ ఆల్సో. మనకు ఒక్కోసారి వర్కింగ్ డే పని దినాలు కానీ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, బట్ మనం సేఫ్ సైడ్ ఉండడం మంచిది కదా. ఓకేనా. తర్వాత ఎఫ్డిఆర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ అయినా 28 వర్కింగ్ డేస్ ఉండాలండి. ఓకే, 28 days ఆర్ వర్కింగ్ డేస్, అది మీరు జాగ్రత్త పడితే మంచిదని చెప్తున్నా, వర్కింగ్ డేస్ అని. లోన్ అగైన్స్ట్ ఎఫ్డిఆర్ అండ్ మార్ట్గేజ్ లోన్, ఎనీ ఫార్మ్ ఆఫ్ లోన్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఎఫ్డిఆర్ పైన లోన్ తీసుకుంటారండి, ఎఫ్డీస్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద, అలాంటివి యాక్సెప్ట్ చేయరండి. కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు, చాలా మీరు ఈ కైండ్స్ నుంచి మామూలు శాంక్షన్ లెటర్ కానీ ఇట్లాంటివి వెళ్ళండి. ఓకేనా. ద ఓన్లీ లోన్ యాక్సెప్టబుల్ ఏంటి, ఎడ్యుకేషన్ లోన్ అండి. ఓకేనా. బ్యాంక్ రెప్యూటెడ్ అండ్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, అలాంటివి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని మంచివి, హెచ్డిఎఫ్సి క్రెడిల్లా, ప్రాడిజీ, ఆక్సీలో ఇలా. ఓకేనా. లోన్ అగైన్స్ ఎఫ్డి ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అగైన్స్ అ ఫిక్స్డ్ డిపాజిట్ యాజ్ సెక్యూరిటీ. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం ఏంటి, బట్ ఎడ్యుకేషన్ లోన్ టేకెన్ అగైన్స్ ద ఫిక్స్డ్ డిపాజిట్, ఓకేనా, యాజ్ సెక్యూరిటీగా తీసుకున్నప్పుడు మాత్రము అది యాక్సెప్ట్ చేస్తారు 28 days ఓల్డ్ ఫండ్స్ ఉంటే. ఓకేనా. వీసా అప్లికేషన్ ఎలా మనం సబ్మిట్ చేయాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్లో వీసా అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్ వయా యూకేవిఐ వెబ్సైట్ ఉంటుందండి, అందులో పోయి మనం సబ్మిట్ చేస్తాం. పే ఆన్లైన్ వీసా ఫీస్ అనేది పే చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనం ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ 28 days ఓల్డ్ ఫండ్స్ ఉన్నది, ఆర్ ఎడ్యుకేషనల్ శాంక్షన్ లెటర్ అండి, ఏ ఉన్నా మనం ముందుగానే డేట్ ఆఫ్ సబ్మిషన్ ముందే ఇవన్నీ పెట్టుకొని మనం అప్లై చేసుకోవాలి వీసా అప్లికేషన్కి. నెక్స్ట్ మనం ఇంకా ఎటువంటి పాయింట్స్ అనేది కేర్గా మనం చూసుకోవాలి అంటే, ఎడ్యుకేషన్ లోన్ షుడ్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్. మళ్ళీ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. పేరెంట్స్ అనేవాళ్ళు కోసైనర్ అంటారు, కో బారోయర్ అంటారు, కో అప్లికెంట్ అంటారు. మీరు ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కో బారోయర్ అంటే ఏంటబ్బా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం కో బారోయర్ అంటాం, కొన్ని సంస్థలు కో సైనర్ అంటాయి, కొంతమంది ఏం చేస్తారు, కో అప్లికెంట్ అంటారు. సో ఇట్ షుడ్ బి ప్యూర్లీ ఎడ్యుకేషన్ లోన్. హౌస్ లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇంటి లోన్లు ఆర్ ఇంకొక వేరే లోన్స్ ఏవి కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయరండి. ఎడ్యుకేషన్ లోన్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. డేట్ షుడ్ బి మెన్షన్డ్ ఆన్ ద లోన్ లెటర్ మీద ఖచ్చితంగా డేట్ ఉండాలండి. మీరు కరెక్ట్గా తీసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ లెటర్ షుడ్ నాట్ బి 6 months ఓల్డర్ దాన్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ వీసా అప్లికేషన్. 6 నెలలు అంటే ఓల్డ్ అనేవి ఉండకూడదండి, లేటెస్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ లోన్ మనం అప్లై చేసేటప్పుడు లేటెస్ట్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది లోన్ లెటర్స్ అనేది ఉండాలి, శాంక్షన్ లెటర్స్ అంటాము. ఓకేనా. లోన్ శాంక్షన్ లెటర్స్. ఓకేనా. కండిషన్ ఆఫ్ డిస్బర్స్మెంట్ షుడ్ బి, లోన్ అమౌంట్ విల్ బి అవైలబుల్. ఎప్పుడు స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంటుంది, ఆఫ్టర్ గెట్టింగ్ స్టూడెంట్ వీసా బిఫోర్ హీ ఆర్ షీ ట్రావెల్స్ టు ద యూకే. ఓకేనా. అప్పుడే అవైలబుల్ ఉంటాయి. బట్ కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ముందుగానే మీ పరిస్థితిని అర్థం చేసుకొని, ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారండి. సో దే మైట్ కన్సిడర్ సమ్ టైమ్స్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ అవర్స్. మనం రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ మీకు లోన్ అనేది ముందు డిస్పర్స్ చేసి ముందుగానే ఇస్తారు. ఓకేనా. సో మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ హౌ ద స్టూడెంట్స్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ మనము ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్, ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఎన్హెచ్ఎస్ అనేసి, నేషనల్ హాస్పిటాలిటీ సర్వీస్
అనేసి. అదే ఇది ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అంటే. మనం ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పే చేస్తున్నాము, ఇది చూడండి, £776 పర్ ఇయర్. ఓకేనా, అది మనం పే చేసుకోవాలి. ఇప్పుడు February 6th 2024 నుంచి చేంజ్ అయిందండి. అంతకుముందు ఎంత ఉన్నింది, £624 ఉన్నింది. ఓకేనా, 60,000 పైచీలు ఉన్నింది. సో ఇప్పుడు ఎంత ఉంది, 776 పర్ ఇయర్ అయింది. ఓకే, ఇప్పుడు కాస్ట్ చూద్దామండి. 776 పర్ ఇయర్ ఫర్ స్టూడెంట్స్. డిపెండెన్స్ కూడా సేమ్ ఉంటుందండి, సేమ్ ఉంటుంది. 776 ఉంటుంది. ఇప్పుడు ఒక వైఫ్తో హస్బెండ్ వెళ్ళారు, స్పౌస్ అనుకోండి, వాళ్ళని డిపెండెంట్స్ అంటారు. ఓకే, మళ్ళా అమ్మాయితో అబ్బాయి వెళ్ళినా, అబ్బాయితో అమ్మాయి వెళ్ళినా ఆఫ్టర్ మ్యారేజ్ ఇది సేమ్ వర్తిస్తుందండి. స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే సర్చార్జ్ ఈవెన్ ఇఫ్ స్టూడెంట్ హ్యావ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్. కొంతమంది స్టూడెంట్స్ చెప్తారండి తెలివిగా, నా దగ్గర ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అడమెంట్గా వాదిస్తారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేంగా. సో చూసుకోరా అయ్యా ఇది అనేసి నేను చెప్తున్నా. ఏంటంటే ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది యాక్సెప్టెడ్ కాదండి, యాక్సెప్ట్ చేయరు. సో మనం ఏం చేయాలి, మనం స్టూడెంట్స్ ఏం చేసుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి. టు పే సర్చార్జ్ ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు 12 months ప్లస్ 1 day ఉందనుకోండి, అది 1.5 years అవుతుందండి. అది నేను ఇంతకుముందు చెప్పాను కదా హెల్త్ సర్చార్జ్ అప్పుడు. ఇప్పుడు ఎంత పే చేయాలి, ఆ 6 months అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ 776 ప్లస్ ఆ 6 monthsకి ఎంత అయింది, 388. సో 1164 అవుతుంది. విచ్ మీన్స్ ఫర్ మాస్టర్ కోర్స్కి అయితే, ఇప్పుడు మనం ఏదైనా మాస్టర్స్ చేద్దామని వెళ్ళినప్పుడు, ఇప్పుడు సిన్స్ ద వీసా ఇస్ ఫర్ 16 months అవుతుంది కాబట్టి ద స్టూడెంట్ నీడ్ టు పే 1164 అంటే 1164 మనం పే చేయాలి పౌండ్స్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఐహెచ్ఎస్ క్యాలిక్యులేషన్. ఇక్కడ క్లియర్గా చూడండి, టేబుల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను మీకు టైం ఇస్తున్నాను, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్, నేషనల్ హాస్పిటాలిటీ సర్వీస్ సర్చార్జ్ అంటారు. దాని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారనేది క్లారిటీగా ఉందండి. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, రీఫండ్స్ వస్తాయా అనే డౌట్ వస్తుంది మెయిన్ మనకు. సో ఎవరైనా అడిగితే ఎలాంటి పొజిషన్ మనకు సిచ్యువేషన్లో మనకు రీఫండ్ వస్తుంది అంటే, ఒకవేళ మీరు 2 సార్లు కట్టేశారనుకోండి, అంటే తెలియక కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి, బాగా ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా చేసేస్తారు, ఒక్కోసారి మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవుతారండి. ఆ కన్సల్టెన్సీ వాడు ఏం చేస్తాడు, 10 మంది స్టూడెంట్స్ ఉంటారు. 10 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి కన్సల్టెన్సీస్. నేను కన్సల్టెన్సీ అందరూ ఎదవాలని నేను చెప్పట్లేదు. సో ఏం చేస్తారు, వాళ్ళు ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కేర్ తీసుకోకుండా, ప్రాపర్గా మనం ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో కాకుండా, స్టూడెంట్ని మనం ఫాలో చేసుకోకుండా ఉంటే ఇలాగే జరుగుతాయండి. ఇప్పుడు స్టూడెంట్ పాపం లేమ్యాన్ అండి, అతనికి ఏం తెలుస్తాయి, ఏం తెలీదు. మనం చెప్పాలి, మనం నేర్పించాలి అతనికి. యువర్ వీసా అప్లికేషన్ ఈజ్ రిఫ్యూజ్. ఇన్ కేస్ వీసా అప్లికేషన్ రిఫ్యూజ్ అయితే రిటర్న్ వచ్చేస్తుందండి రీఫండ్. మీరే విత్డ్రా చేసుకున్నారండి, వీసా అప్లికేషన్కే వెళ్ళలేదు, అప్లై చేశారు కానీ విత్డ్రా చేసేసుకున్నారు, మీకు రిటర్న్ వచ్చేస్తుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, పార్షియల్గా ఎప్పుడు రీఫండ్ వస్తుందంటే, చూడండి, యూ గెట్ లెస్ టైమ్ ఆన్ యువర్ వీసా దెన్ యూ ఆస్క్ ఫర్. మీరు అడిగిన టైం, యూనివర్సిటీ ఇచ్చిన టైం కన్నా బై మిస్టేక్ ఎర్రర్స్ జరుగుతుంటాయండి వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు కానీ ఇట్లా. అలాంటి టైంలో పార్షియల్గానే వచ్చేస్తుంది. తర్వాత డిపెండెంట్స్ ఆన్ యువర్ వీసా అప్లికేషన్ ఆర్ రిఫ్యూజ్. మీకు ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళు వీసా రిఫ్యూజ్ అయింది కానీ ఆ టైంలో వాళ్ళకి వచ్చేస్తుందండి. ఇఫ్ యు ఆర్ due a full or partial refund for these reasons, you do not have to do anything to get it. It will be automatically, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి మీరు పే చేస్తుంటే అకౌంట్లో పడిపోతుంది, క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తుంటే క్రెడిట్ కార్డుకి పడిపోతుంది అండి మీ అకౌంట్ అమౌంట్ అనేది. సో ఓకేనా, నెక్స్ట్, ఎటువంటి పరిస్థితుల్లో రీఫండ్ అనేది రాదు. వీసా అప్లికేషన్ అనేది సక్సెస్ అయింది కానీ మీరు యూకేకి వెళ్ళలేదు, అలాంటప్పుడు మీకు వీసా అది ఎన్హెచ్ఎస్ సర్చార్జ్ అనేది హెల్త్ సర్చార్జ్ ఇవ్వరండి. ఓకే, తర్వాత
యూ లీవ్ ద యూకే బిఫోర్ యువర్ వీసా ఎండ్స్. ఇప్పుడు యూకేని ముందుగానే వదిలేశారు వీసా ఎండ్ కాకముందే. మళ్ళీ న్యూ అప్లికేషన్ వేసుకోవాలండి, ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడు మనకు రీఫండ్ రాదు. మళ్ళీ చూడండి, ఎక్స్పైర్ కాకముందే వెళ్ళిపోయినప్పుడు, ఓకేనా. అప్లయింగ్ ఫర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. ఇప్పుడు మీరు ట్రైబ్యునల్‌లో గాని అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ మరి పెడతారు గదండీ! మీరు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అనేసి ఉంటాయి. మనం పిల్లేసినప్పుడు ఏం చేస్తారంటే అండి, అలాంటి వాళ్ళకి గూడా ఇవ్వరండి రీఫండ్స్ అనేవి. ఓకే. మనం నెక్స్ట్ బీఆర్‌పీ కార్డ్ అంటే ఏంటంటే బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్, ఓకేనా. ఇది ఏప్రిల్ 2015 నుంచి లాంచ్ చేశారు. చూడండి, స్టూడెంట్స్ అప్లయింగ్ ఫర్ ఎ వీసా ఫ్రమ్ అవుట్ సైడ్ యూకే, అట్లాంటి వాళ్ళకి ఈ విన్నెట్ స్టిక్కర్స్ ఇస్తారండి. విన్నెట్ స్టిక్కర్స్ ఇస్తారు. ఓకే. ఇన్ దేర్ పాస్పోర్ట్, అది కూడా ఎంతవరకు టెంపరరీ క్లియరెన్స్ టు ద యూకే అండి. దట్ అలోస్ టెంపరరీ ఎంట్రీ క్లియరెన్స్ టు ద యూకే. దిస్ ఈస్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ సర్టెన్ కంట్రీస్ హూ ఇంటెండ్ టు స్టడీ ఏ కోర్స్ ఫర్ 6 months ఆర్ లాంగర్ అండి. ఓకేనా. 6 months లాంగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తారండి. ఇలాగా స్టాంపింగ్లోనే వచ్చేస్తుంది, చిన్న ఎంబ్లెమ్ టైప్లో ఉంటుందండి మీకు మెరుస్తూ, ఓకేనా. విన్నెట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 30 days వ్యాలిడ్ అండి. స్టార్ట్ డేట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ స్టడీ, ఓకేనా, ప్రియర్ టు ద స్టార్ట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ స్టడీ. ఇది మీరు ఏం చేయాలంటే అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బయోమెట్రిక్ ఎంట్రన్స్ క్లియరెన్స్ మీరు పాస్పోర్ట్లో మీకు ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కలెక్ట్ చేసుకోవాలండి. మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి యూకేలో మీరు ఇలాగ ఉంటుందండి, ఓకేనా. శాంపుల్ ఇలాగ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలి, యూకేకి వెళ్ళిన వెంటనే మీరు ఆ పాస్పోర్ట్ ఇది బీఆర్పీ కార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలా. స్టూడెంట్ డిపెండెంట్ వీసా, ఓకేనా. ఇప్పుడు స్పౌస్ ఎవరైనా వెళ్ళారు, అలాంటి వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫామ్ ఈ, అకామిడేషన్ కన్ఫర్మేషన్, టెనెన్సీ అగ్రిమెంటు, వీసా కాపీ. అక్కడ ఉంటారు కదండి మీరు, స్టూడెంట్ అప్లికెంట్ ఉంటారుగా, మీ స్పౌస్కి ఇవన్నీ మీరు అక్కడి నుంచి పంపించాలండి, ఓకేనా. చూడండి, 28 days ఓల్డ్ ఫండ్స్ వాళ్ళకు కూడాను. వాళ్ళు ఎంత ఫండ్స్ రిక్వైర్మెంట్ చూపించాలో చూడండి. 9 months ఓల్డ్ ఫండ్స్ ఇక్కడ చూడండి. 9 monthsకే ఇప్పుడు స్టూడెంట్ అప్లికెంట్కైనా డిపెండెంట్కైనా 9 months ఓల్డ్ ఫండ్సే అడుగుతారండి, ఓకేనా. ఈ మనం Tier 2, మనం ఇది స్టూడెంట్ రిలేటెడ్ కాదు కాబట్టి మనం చూద్దాం. ఎన్ని రోజుల్లో, ఇన్ హౌ మెనీ డేస్ విల్ గెట్ ద ఆఫర్ అంటున్నాడు. సో మనం స్టూడెంట్స్ అడిగేది అదే కదండి, ఆఫర్ ఎప్పుడు ఇస్తారయ్యా మాకు కన్సల్టెన్సీ మన దగ్గరికి వచ్చినప్పుడు. సార్ మాకు ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది సార్, వాళ్ళు ఇన్ని రోజుల్లో ఇస్తానంటున్నారు, మీరు ఎన్ని రోజుల్లో ఇస్తారు అంటే, మీరు బయట కన్సల్టెంట్స్ ఉంటారండి, కథలు చెప్తారు. మేమే ఫ్లైట్ టికెట్లు వేస్తాము, మేమే ఆఫర్లు ఇప్పిస్తాము, వితిన్ 1-2 daysలోనే ఇప్పిస్తాము. తర్వాత మేమే పికప్ చేసుకుంటాము, మేమే డ్రాప్ చేస్తాము, మేమే అకామిడేషన్లు ఇస్తాము, ఓకే. మేమే ఫుడ్ నోట్లోకి తినిపిస్తాము, మేమే అన్నీ చూస్తాము, మేమే పెళ్ళిళ్ళు చేస్తాము అంటారండి. మేమే ఫ్లైట్లు మీ స్పౌస్కి కూడా వేస్తాము, ఈ కథలు చెప్తారండి. అవన్నీ మనం వినకూడదు. మీరేం చేయాలి, ఆ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఉంటాడు కదా, ఆ కన్సల్టెన్సీ వాడు అసలు అతను ప్రొఫైల్ ఏంటి, అతని క్వాలిఫికేషన్స్ ఏంటి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీరు యూకేకి వెళ్తున్నారా, XYZ అంటే మీరు ఎనీ కంట్రీ ఏది వెళ్ళినా ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడా, ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన దానికంతా మంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఊరికే మీరు ట్రాప్లో పడిపోవడము, రేపు మళ్ళీ బాధపడటము, వాడికి ఏదో కమిషన్లు వస్తాయని కథలు చెప్పడము, ఇవన్నీ కాదు కదండి లైఫ్ ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు మనం ఆఫర్ లెటర్ అనేది చూడండి, 7 to 10 working days. యాక్చువల్గా అయితే ప్రొఫైల్ టు ప్రొఫైల్ అండి. ఈ కొన్ని యూనివర్సిటీస్ 4 to 6 weeks తీసుకుంటాయి, ఓకేనా. ఇక్కడ మన దగ్గర మన స్టూడెంట్స్కి ఇచ్చేది మ్యాక్సిమం అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ అనే చెప్తాను నేను.
కొంతమంది అంటే ఒక 65% వాళ్ళకి నేను 2 to 3 డేస్లోనే వచ్చేస్తుంది, వర్కింగ్ డేస్లో. ఓకే, నేను కానీ చాలా వరకు ఇట్లా ఎలిజిబిలిటీ ఉండేది చూసుకొని వాళ్ళు యూనివర్సిటీస్ కూడా మనం ఎప్పుడు అప్లై చేస్తున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అన్ని ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని మనకు ఆఫర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఓకేనా, మనకు స్టిపులేటెడ్ టైం అనేది ఉంటుంది. ఆ స్టిపులేటెడ్ టైంలో మనకు ఆఫర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, నెలలు పట్టదు. మ్యాక్సిమం మనకు 15 to 20 వర్కింగ్ డేస్లోనే అన్నీ వచ్చేస్తాయి. మీ ప్రాసెస్ పరిగెట్టిచ్చేయచ్చు, కానీ మిగతా వాళ్ళలాగా మనం కథలు చెప్పలేం. సో ఇప్పుడు చూడండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఈజ్ పిహెచ్డి పాసిబులా? ఎస్, పాసిబుల్. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, పిహెచ్డి అనేది ఇప్పుడు మాస్టర్స్ అయిపోయా పిహెచ్డి చేయాలనుకుంటారండి కొంతమంది. గుడ్ రీసెర్చ్ ప్రపోజల్స్ అనేది, ప్రాపర్ ఫండింగ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది నాట్ ఈజీలీ అవైలబుల్ ఫర్ పిహెచ్డి అండి. ఓకేనా, కొంతమంది అప్లై చేస్తారు కమిషన్స్ ఇట్లాంటి, కొంతమంది రెఫర్ చేస్తే ఇట్లా వస్తుందా ఇదంటే నో అండి, అట్లాంటివన్నీ రావు. సో పిహెచ్డి మన టాలెంట్ మీద ఉంటుందండి. ఈజ్ గ్యాప్ యాక్సెప్టబుల్, ఈజ్ గ్యాప్ యాక్సెప్టబుల్ ఇన్ యూకే? ఓకేనా, ఇక్కడ సారీ అండి, ఈజ్ గ్యాప్ యాక్సెప్టబుల్ ఇన్ యూకే? ఓకే, యూకే యూనివర్సిటీస్ మామూలుగా గ్యాప్ అనేది యాక్సెప్ట్ చేస్తాయండి. ఎస్, స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు జస్టిఫై ద గ్యాప్ డ్యూరింగ్ వీసా ఇంటర్వ్యూ. ఖచ్చితంగా వాళ్ళు జస్టిఫై చేయగలగాలండి. చూడండి, వీసా ఇంటర్వ్యూ ఉంటుందా అటు విఎఫ్ఎస్లో అని అడుగుతున్నారు. మెయిన్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్లు ఇవన్నీను. సో దానికి ఆన్సర్ ఏంటి? యూనివర్సిటీస్ ఆర్ కండక్టింగ్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. ఓకేనా, క్యాస్ట్ ఇష్యూ చేయకముందే కండక్ట్ చేస్తున్నారు. అక్కడే వాళ్ళ సత్తా అనేది తెలిసిపోద్ది స్టూడెంట్స్. ఓకేనా, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, అసలు ఇది ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది అర్థమైపోతుంది. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే యూకేవిఐ వాళ్ళు ర్యాండమ్గా కాల్ చేస్తారండి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి. ఇది చేయొచ్చు కొంతమంది స్టూడెంట్స్కి, కొంతమంది స్టూడెంట్స్ చేయకపోవచ్చు. అట్లా మనం వరీ అవ్వచ్చు, కానీ దేనికైనా రెడీగా ఉండాలి. షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ వీసా ఇంటర్వ్యూ బిఫోర్ హీ ఆర్ షీ గోస్ టు ద విఎఫ్ఎస్. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. విఎఫ్ఎస్కి వెళ్తే ఇంటర్వ్యూ ఉండదని కాదు, కొంతమందికి అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వెరీస్ అనేవి. డస్ యూనివర్సిటీ హెల్ప్ ఇన్ జాబ్ ప్లేస్మెంట్ అండి? నేను చూడండి, ఖచ్చితంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేవి ఉంటాయండి, అండ్ జాబ్ ఫేర్స్ అనేవి జరుగుతాయండి. ఓకేనా, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం కష్టపడుకోవాలి, మనం కష్టపడితేనే కదండి. ఇప్పుడు కాళ్ళు చేతులు సాపు కూర్చుంటే మనకు వీసాలు వస్తాయా? కాళ్ళు చేతులు అక్కడికి వెళ్ళిన తర్వాత వై వీఆర్ హియర్ అనేది ఉండాలి కదా. ఫోకస్ ఆన్ ద డ్రీమ్, వాట్ ఆన్ విచ్ పర్పస్ యు ఆర్ హియర్ అండ్ వాట్ పర్పస్ యు ఆర్ హియర్. మీరు తెలుసుకోవాలి కదా వై వీఆర్ హియర్ అనేది. అది తెలుసుకోకుండా ఎంజాయ్మెంట్లు అవి చేసుకుంటా అంటే జాబ్లు ఎక్కడ వస్తాయండి? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అక్కడ మన కల్చరల్ స్కిల్స్ పెంచుకోవాలి, సోషలైజ్ అవ్వాలి. సో మన లైఫ్ని మనం పరిగెట్టించాలండి. ఓకేనా, మనం ఐడియల్గా కూర్చున్నాము, ఎవరితో నేను మాట్లాడను, మడిగట్టు కూర్చున్నానంటే కుదరదు. మనం బయట దేశంకి వెళ్ళినప్పుడు పరిగెట్టాలి, అసలు మామూలుగా పరిగెట్టకూడదు. బాగా గుర్రం ఉంటాయి కదా, 7 గుర్రాలు ఆ రేంజ్లో పరిగెట్టాలి. ఒక గుర్రం అలాగా పరిగెడితే కాదు. లైఫ్ ఇప్పుడు అలా ఉంది, పోటీతత్వం అలా ఉంది. సో ఇంకొక నెక్స్ట్ పాయింట్ అండి, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి? బ్యాక్లాగ్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ యూకే యూనివర్సిటీస్. చూడండి, చాలామంది కుప్పగా పేర్చుకో అంటారు, ఇక్కడ ఉన్నాడుగా చూడండి ఎన్ని ఉన్నాయో. సో అలాంటి స్టూడెంట్స్ కూడా మనం వరి అవ్వాల్సిన అవసరంలా. కొంతమంది ఫ్రెండ్షిప్ల వల్ల, కొంతమంది డిఫరెంట్ అవిగేషన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్, కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల బ్యాక్లాగ్స్ పడడం అనేది కరెక్టే. మనం ఇప్పుడు పడిన దాని గురించి, పాస్ట్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫ్యూచర్ గురించి మనం పరిగెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయింది,
నెక్స్ట్ మాస్టర్స్ ఆ మాస్టర్స్‌లో ఎలా పరిగెట్టాలి? ఎలా చదవాలి? మనం జాబ్స్‌కి ఇంటర్న్‌షిప్స్ ఎలా చేయాలి? మనం ఏ కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి? మళ్ళీ మనం ఎంత పక్కన వాడికన్నా మనం పదింతలు ఎక్కువ ఫాస్ట్‌గా ఉండడం ఎలా? ఇవన్నీ చూసుకోవాలా. పాలిటిక్స్ కూడా ఉండాలండి. మనం లక్ కూడా ఉండాలి. కానీ మాక్సిమం మనం కష్టపడితేనే కదా లక్ అనేది వచ్చేది. అది. కొన్ని యూనివర్సిటీస్ అండి 35-40 బ్యాక్‌లాగ్స్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఓన్లీ మినిమమ్ బ్యాక్‌లాగ్సే యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే. వెన్ కమ్స్ టు ద క్వెషన్. ఇనిషియల్ డిపాజిట్ నీడెడ్ టు యాక్సెప్ట్ ద క్యాష్. మనం మాట్లాడుకున్నాంగా ఖచ్చితంగా మనం పే చేసుకోవాలి. యూకే యూనివర్సిటీస్ 1000 జీబీపీ నుంచి 4000, 5000, 6000 కూడా అడుగుతాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏంటి మన డిపాజిట్ అనేది అడగవండి ఇలాంటి యూనివర్సిటీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి హడర్స్ఫీల్డ్ ఇట్లాంటివి కొన్ని మిడిల్ సెక్స్ యూనివర్సిటీ ఆఫ్ లైక్ మిడిల్ సెక్స్ యూనివర్సిటీ, హడర్స్ఫీల్డ్ యూనివర్సిటీ 50% ట్యూషన్ ఫీ అడుగుతాయి. ఇప్పుడు 10 లక్షలు మీకు 20 లక్షలు అనుకోండి, 10 లక్షలు అడుగుతాయి అన్నట్టు. కొన్ని, అన్నీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ ఏంటి చూడండి, డస్ ఎ స్టూడెంట్ నీడ్ టు సబ్మిట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ద విఎఫ్ఎస్? చూడండి అన్నీ క్యారీ చేయాలి. అన్ని కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం చెక్ లిస్ట్ డిస్కస్ చేసాం కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళాలి. వాళ్ళు చూసి రిటర్న్ ఇచ్చేస్తారు, మనకు స్కాన్ చేసుకొని ఇచ్చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, టర్న్ అరౌండ్ టైం ఫర్ యూకే వీసా అండి ఎన్ని రోజులు పడుతుంది చూడండి. ఇఫ్ స్టూడెంట్ అప్లైస్ ఇన్ నార్మల్ సర్వీస్ 15 వర్కింగ్ డేస్ అండి. 15 వర్కింగ్ డేస్ అంటే ఇట్ మైట్ టేక్ 30 డేస్ కూడా పడుతుందండి. ఓకేనా. ప్రియారిటీ అయితే 4 to 6 వర్కింగ్ డేస్ అండి. ఓకే. ఇఫ్ స్టూడెంట్ అప్లైస్ ఇన్ సూపర్ ప్రియారిటీ అని ఉంటాయండి. 3 లెవెల్స్ ఉంటాయి యాక్చువల్. స్టాండర్డ్ ఒకటి, ఓకే, ప్రియారిటీ ఒకటి, సూపర్ ప్రియారిటీ వీసా అని ఉంటాయి. ఇప్పుడు స్టాండర్డ్ వీసా అనుకోండి, మనకు 30 వర్కింగ్ డేస్ వేసుకోండి మించాగా, 28 వర్కింగ్ డేస్ ప్లస్ 20 ఇది ఒక 30 డేస్ అంటే మనకు మొత్తానికి ఒక 45 to 60 డేస్ పడుతుంది మనకు వీసా ఇదనేది. ఇప్పుడు మామూలుగా సమ్ టైమ్స్ అది అంటే పీక్ టైమ్స్లో మామూలుగా అయితే 15 వర్కింగ్ డేసే. ఓకే. మరి ఏంటి 15 అన్నారు, మళ్ళీ ఎందుకు అంత పడుతుంది? కొంతమంది నాకు ఇంత టైం పట్టింది, నాకు అంత టైం పట్టింది అంటారు కదా, అందుకని మన వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను నేను. సో ఇఫ్ స్టూడెంట్ అప్లైస్ ఇన్ ప్రియారిటీ అండ్ ప్రియారిటీ కైండ్ ఆఫ్ వీసా మనకు టైప్ అప్లై చేసుకుంటే మనకు బాగా సంభావనలు కూడా ఎక్కువే అండి. ఇది మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఫుల్గా. సో మనం ఏం చేయాలి, ఆర్థిక పరిస్థితి బట్టి మనం అప్లై చేసే టైం చాలా దగ్గర పడింది అనే దాన్ని బట్టి, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేసుకోవాలా, అప్లై చేసుకోవాలా. మనకు వెంటనే రావాలా ఆన్ ద వెరీ సేమ్ డే. చూడండి 1000 పౌండ్స్ ₹1,00,000 అవుతుంది. వీసా ఫీజ్ £490. సో మీకు ఇప్పుడు ఎంత అయింది చూడండి. ఇవి ఒకే రోజులో వచ్చేస్తుంది. మీకు 3-4 రోజులే ఉంది, నేను వెళ్ళిపోవాలా ఫ్లైట్ ఎక్కి, అలాంటి వాళ్ళకండి ఇది. అంటే మీ ఇష్టం అది, మీరు ఏ టైప్ ఆఫ్ వీసాకి వెళ్తాను అనేది. అప్పుడు దాన్ని బట్టి మనం ఫండ్స్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు 30 డేస్ ముందు ఒక 28 డేస్ నేను నా స్టూడెంట్స్కి నేనేం చెప్తానంటే, ఇప్పుడు స్టాండర్డ్ వీసా అనుకోండి, కనీసం 3 months పెట్టుకోవాలి అకౌంట్లో డబ్బులు. ఓకే. ఆ లోన్ లెటర్ వస్తే అది వేరే విషయం, నేను కాదన్ను. ఇన్ కేస్ సేవింగ్స్లో మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మెయింటైన్ చేసే వాళ్ళకి ఎంత ఎంత ఉండాలి, మనం 3 months మినిమం అనేది పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ విత్డ్రా చేసుకోండి, అంతేగాని అదే పర్పస్కి ముందు రోజు వేసి మళ్ళీ అప్పటికప్పుడే తీయడము ఇట్లాంటివన్నీ చేయకూడదండి. డీపోర్ట్ చేసి పంపిస్తారు. సో మనం ఏం చేయాలా, ఆ పర్పస్ కోసమే చేసినట్టు ఉండకుండా మన లైఫ్ కోసం ఆలోచన చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనం కనీసం మీ పాప లేదా బాబు అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అంటే ఫ్లైట్ ఎక్కతానే డబ్బులు తీసేయద్దండి. వెళ్ళి ఇమిగ్రేషన్ అయిపోయి బీఆర్పీ కార్డ్ అన్నీ తీసుకొని 1 month అవ్వనివ్వండి. కంప్లీట్ అయిన తర్వాత మీరేం చేయొచ్చు, మీరు ఆ డబ్బు అనేది మీరు ఇక్కడ విత్డ్రా చేసేసుకోండి. సో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్, ఎటువంటి హెక్టిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళరు. లేదనుకోండి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ఎందుకంటే ముందు ప్రీ ప్లాన్డ్గా చేసుకోండి ప్రాసెస్ అన్నది. ఓకేనా. నెక్స్ట్
వన్స్ ద స్టూడెంట్ గెట్స్ యూకే వీసా రిఫ్యూజల్ క్యాన్ హీ అగైన్ రీఅప్లై? ఒక్కసారి రిఫ్యూజ్ అయింది, మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? చూడండి, ఎస్, ఇఫ్ స్టూడెంట్ క్యాన్ డెమాన్స్ట్రేట్ కన్సిడరబుల్ చేంజ్. ఓకేనా, ఎందుకు వీసా అనేది ప్రీవియస్ వీసా రిఫ్యూజ్ అయింది అనేది చెప్పగలిగే స్థితిలో ఉంటే ఎస్ అప్లై చేసుకోండి, రీఅప్లై చేసుకోవచ్చు. ఎస్, ఇఫ్ ద వీసా రిఫ్యూజల్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ ఆర్ ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్స్ వల్ల అయితే, ఓకేనా, వీ క్యాన్ రీఅరేంజ్ ఫర్ ప్రాపర్ ఫినాన్షియల్స్. మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ మనం ప్రాపర్గా జెన్యూన్గా ఉండే డాక్యుమెంట్స్, మిస్ అయిన డాక్యుమెంట్స్ కూడా పెట్టి మనం చేయగలిగితే మనం క్యాష్కి, ఓకే, న్యూ క్యాష్కి అప్లై చేసుకొని యూకే వీసాకి మనం రీఅప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది లాడ్జ్ చేసుకోవచ్చు, LODGE లాడ్జ్మెంట్ చేసుకోవచ్చు. ఇఫ్ వీసా రిఫ్యూజల్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్రెడిబిలిటీ, ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యారు, ఓకే, GTE, దెన్ యూనివర్సిటీ విల్ నాట్ ఇష్యూ న్యూ క్యాష్. కొత్త క్యాష్లు ఇవ్వండి ఆ యూనివర్సిటీ, వేరే యూనివర్సిటీలో అప్లై చేసుకోవాలా. స్టూడెంట్ కెనాట్ రీఅప్లై ఫర్ యూకే వీసా. అదనేది మనకు బ్లాక్ మార్క్ పడిపోద్ది కదండి, రెడ్ మార్కో, బ్లాక్ మార్కో, గ్రీన్ మార్కో ఏదో ఒక మార్క్ పడిపోతుంది కదా, వాళ్ళ రికార్డ్స్ ఎక్కేస్తుంది కదా. అలాంటప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో రాదు అని నేను చెప్పను, కానీ మోస్ట్ ఆఫ్ ఇది మనకు ఛాన్స్ లేదనేసి మీరు అనుకోవాలి. ఓకేనా. మెడికల్స్ మ్యాండేటరీ ఫర్ యూకే వీసా. మనం ముందుగానే డిస్కస్ చేసాం కదా, మెడికల్స్ అనేది ఉండాలా లేదా ఏంటి ఇది అనేసి. టీబీ టెస్ట్ అండ్ చెస్ట్ ఎక్స్రే అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఇచ్చాను చూడండి. Tier 4 వీసా అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఏది దే హ్యావ్ టు అండర్గో టీబీ టెస్ట్ అండ్ చెస్ట్ ఎక్స్రే ఇన్ యూకేవీఏ అప్రూవ్డ్ క్లినిక్స్. అపోలో ఇట్లాంటివి ఉంటాయండి, వాళ్ళు ఇస్తారు మనకు. మీకు దగ్గరున్న హాస్పిటల్స్కి వెళ్ళి మనం చేసుకోవచ్చండి. ఓకేనా. మీకు ఒక కార్డ్ ఇస్తారు అప్లికేషన్ టైప్లో, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ఇచ్చారంటే వాళ్ళు చేసిస్తారు. కొన్ని నెసరీ డాక్యుమెంట్స్ అవి సింపుల్గా ఉంటుంది. వాళ్ళ అప్పటికప్పుడే ఆన్ ద వెరీ సేమ్ డే దే విల్ ప్రొవైడ్ ద రిజల్ట్ కూడా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్యాన్ స్టూడెంట్ అప్లై ఫర్ షార్ట్ టర్మ్ స్టూడెంట్ వీసా? ఇక్కడ చూడండి, ఎస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ స్టూడెంట్ వీసాకి చేసుకోవచ్చు. నీడ్ టు అప్లై ఫర్ షార్ట్ టర్మ్ స్టూడెంట్ వీసా 6 months అండి, విల్ బీ ఆఫ్ 6 months ఆర్ 11 months డిపెండింగ్ అపాన్ ద కోర్స్ డ్యూరేషన్ అండి. 6 months ఉన్నవి ఉంటాయి, 11 months స్టిల్, అంటే 6 to 11 months ఉన్నవి షార్ట్ లెంత్ కోర్సెస్ అండి, షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటారు. అలా మనం అప్లై చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ చాయిస్ అండ్ ఫర్మ్ చాయిస్ ఇన్ యూకాస్ అట్ అండర్ గ్రాడ్యుయేషన్? ఇప్పుడు బ్యాచిలర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా వాళ్ళకి. ఇప్పుడు చూడండి, responding to your offer, if the offer is conditional, then student has 2 options. Firm acceptance, this is your first choice. అంటే ఇన్సూరెన్స్ యాక్సెప్టెన్స్, బ్యాకప్ అండి ఇన్సూరెన్స్ యాక్సెప్టెన్స్ అనేది. ఓకేనా, బ్యాకప్ లాగా పెట్టుకుంటాము. కండిషనల్ టు ఏ కండిషనల్ ఫర్మ్ యాక్సెప్టెన్స్ అంటే 2 మనం పెట్టుకుంటాము. ఓకేనా. ఇవన్నీ అండి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అండి. వాళ్ళకి ఏం జరిగింది, ప్రాపర్గా ఏం మిస్టేక్స్ చేశారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఓకేనా. ద స్టూడెంట్ గాట్ అడ్మిషన్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్మినిస్టర్ అండి. ఓకేనా. ద స్టూడెంట్ షో 28 days old funds ఇన్ RBL బ్యాంక్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి, నేను క్లియర్గా చెప్పేస్తాను. RBL బ్యాంక్ అనేసి వాళ్ళు ఇచ్చేశారు. యాక్చువల్గా అయితే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ దాని అసలు పేరు, ఫుల్ ఫామ్ అయితే వాళ్ళు RBL అని ఇచ్చారనేసి రిఫ్యూజ్ చేశారండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రివ్యూకి అప్లై చేస్తే, సో వాళ్ళు ఏం చేశారు, 14 డేస్లో వాళ్ళకు వీసా అనేది అప్రూవ్ చేశారండి. ఎందుకు? RBL ఇస్ నాట్ యూకేవీఏ అప్రూవ్డ్ బ్యాంక్. యూకేవీఏ ఫెయిల్డ్. RBL అనే దాన్ని రికగ్నైజ్ చేసుకునే దాంట్లో యూకేవీఏ వాడు ఫెయిల్ అయినారు కాబట్టి ఫుల్ ఫామ్ ఆఫ్ RBL బ్యాంక్కి. సో వాడు ఏం చేసినారు, వాళ్ళకి అప్లై చేసిన వెంటనే 14 daysలో వాళ్ళకి ఇచ్చేశారు. డు నాట్ మెన్షన్ ఇనిషియల్స్ ఎయిదర్. ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకు ల్యాగ్ అవ్వడం ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. సో అందుకని మీరు ఏం చేస్తారు, మీ ఇనిషియల్స్ ఉండేదిలా కాకుండా ఫుల్ ఫామ్స్తో తీసుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ సర్టిఫికేట్స్ అండ్ ఏదైనా కూడాను బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. ఓకే. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనుకుందాం,
సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేసింది, కోర్స్ కంప్లీట్ చేయకుండా రిటర్న్ వచ్చేసింది. సో షోన్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ జేజే హస్బెండ్ ముంబై అండ్ అదర్ అకాడమిక్ డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నీ ఇచ్చింది. అప్లై టు ద వీసా. యూకేవిఏ హ్యాడ్ ఎంక్వైర్డ్ జేజే హాస్పిటల్ ఫర్ వెరిఫికేషన్, could not be done to their satisfaction and student got her visa refusal, getting 40 points. వాళ్ళు వెరిఫై చేస్తారండి. ఒకవేళ రిటర్న్ వచ్చేసింది, ఎంబీఏ స్పాట్ అడ్మిషన్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ, స్టూడెంట్ వాంటెడ్ టు అప్లై ఫర్ వీసా అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అండ్ హర్ హస్బెండ్ బోత్ హ్యాడ్ ఎర్లియర్ బీన్ టు యూకే ఫర్ డిప్లొమా కోర్స్ డ్యూ టు సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దే రిటర్న్ బ్యాక్. వాళ్ళు వచ్చినా కూడా మళ్ళా స్క్రూటినీ జరిగింది క్లియర్గా. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు జేజే హాస్పిటల్లో పనిచేయలేదు, ఏమీ చేయలేదు, ఫేక్ డాక్యుమెంట్స్ చూపించారు. అప్పుడైతే ఇచ్చారు కానీ మళ్ళా తొవ్వే గుద్దుకి ఏమైంది, బయటపడ్డది. ఇప్పుడు తనకు పాయింట్స్ వచ్చిందని అనుకున్నారు కానీ ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్, మన నెవర్ రెఫరెన్స్ లెటర్లు ఇవన్నీ ఫేక్లు అనేదే పెట్టమాకండి. అసలు ఎవరైనా ఫేక్ ఉంటే మన కన్సల్టెన్సీని కూడా అప్రోచ్ అవ్వద్దండి దయచేసి. మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. నెక్స్ట్ విషయం ఏంటి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడే ఉంటే ఏదైనా ఉంటుంది కానీ మీరు కోర్స్ అనేది ఇన్ టైం ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోండి, నీట్గా ఉండండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేషన్ టు నేషన్, కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్స్ అనేవి, ఎంఓయూస్ అనేవి సైన్ అయి ఉంటాయండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ బిట్వీన్ బోత్ కంట్రీస్. ఇప్పుడు యుఎస్ టు ఇండియా, యూకే టు ఇండియా అట్లా అయి ఉంటాయి. మీరు ఏం చేయాలి అప్పుడు, ఎంఓయూ సైన్ ఇచ్చేసినప్పుడు మీరు వాళ్ళు ఏం ఇదంటే ఇండియా నుంచి ఒక డాక్యుమెంట్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ డాక్యుమెంట్ని వాళ్ళకి సెండ్ చేస్తుంది, ఫార్వర్డ్ చేస్తుంది. సో దే హ్యావ్ టు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా వాళ్ళు యుఎస్ వాళ్ళని అడిగినా యుఎస్ వాడు ఇవ్వాల్సిందే. ఎలాంటి కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళు రిట్రీవ్ చేయగలరంటే ఫస్ట్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, ఈ రికార్డ్స్ డాక్యుమెంట్సే కాదండి, ఫినాన్షియల్ రికార్డ్స్. ఎటువంటి రికార్డ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేయగలరంటే ఫినాన్షియల్ రికార్డ్స్, అకాడమిక్ రికార్డ్స్, కన్విక్షనల్ అంటే క్రిమినల్ అఫెన్సెస్, క్రిమినల్ రికార్డ్స్, హెల్త్ రికార్డ్స్. సో ఎనీ కైండ్ ఆఫ్ రికార్డ్స్, A to G రికార్డ్స్ వాళ్ళు ఖచ్చితంగా అడిగినప్పుడు ఒక గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. కాబట్టి మీరు వర్క్ రిలేటెడ్ ప్రొఫెషనల్ రికార్డ్స్, సో ఇలాంటివి ఏది ఉన్నా కూడా మీరు జెన్యూన్గా ఉంటేనే ఏ కంట్రీకైనా అప్లై చేయండి, లేకపోతే అస్సలు అప్లై చేయొద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీ అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్. ఒకవేళ దొరికారనుకోండి, మీరు ఈ అంటే ఏదో అనుకుంటాం ఏదో అయినట్టు మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సి వస్తుంది, అంటే ప్రిజన్కి వెళ్ళాల్సి వస్తుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకవేళ అక్కడ అన్నీ అప్లై చేసి ఆ దేశానికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా ఎనీ టైం మిమ్మల్ని ట్యాగ్ వేసి మీకు డిపోర్ట్ చేసి బోన్లో పెట్టి పార్సల్ చేసి పంపిస్తారు. సో ఇక్కడ కస్టడీకి తీసుకుంటారు. సో ఇలాంటివి వద్దు మనకు. మనం ఏది చేసినా జెన్యూన్గా చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటివి మనకు డిఫరెంట్ ఉంటాయండి. మనం ఏది చేసినా కూడా ఓకేనా, మనం కరెక్ట్గా ఉండాలి. అదే నేను చెప్పొచ్చేది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. రీజన్స్ ఫర్ యూకే వీసా రిఫ్యూజల్స్ ఏంటంటే టీబీ క్లియరెన్స్ రిపోర్ట్ అండి, ఓకేనా. ఎందుకు, ఇఫ్ వన్ కేస్ ఇన్ వన్ ఆఫ్ ద కేసెస్ స్టూడెంట్ ఫర్గాట్ టు సబ్మిట్ టీబీ క్లియరెన్స్ రిపోర్ట్ అండి, ఓకేనా, మర్చిపోయాడు, రిఫ్యూజల్ ఆఫ్ వీసా వచ్చింది. వీ షుడ్ ప్రిపేర్ ఎ ప్యాకెట్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ ఇంక్లూడింగ్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మేమేం చేస్తాము కన్సల్టెంట్గా, ఇవన్నీ నాన్న ఇప్పుడు నేను చెప్తున్నా కదా యూట్యూబ్లో, నాన్న ఇవన్నీ మీరు పెట్టుకోండి అమ్మా, పెట్టుకొని ఈ చెక్ లిస్ట్ చూసుకోండి, మన వీడియో చూడండి, మీరు యూట్యూబ్లు ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి అమ్మా. వెరిఫై చేసుకొని ఈ టీబీ క్లియరెన్స్ రిపోర్టే కాదు, ఏ డాక్యుమెంటు మనకి ఏం కావాలి, నేను మంచివాడిని అయితే నేను చెప్తున్నాను, వేరే వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఇది కాదు కదా, మనీ చూసుకోవాలని వాడిని ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ చెప్పని వాళ్ళు ఉంటారు కొంతమంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీరు విజిలెంట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హైపర్గా స్మార్ట్గా ఉండాలి, ఓకేనా. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ హ్యావ్ అప్లైడ్ ఫర్ వీసా క్వైట్ లేటర్. దగ్గరకు వచ్చినప్పుడు వీసాలు ఇస్తారా అండి, ఒక నెల ముందు
ఫండ్స్ పెట్టేకి ఎప్పుడు పెడతావు, వీసాకి ఎప్పుడు అప్లై చేస్తావు, శాంక్షన్ లెటర్ ఎప్పుడు వస్తుంది, ఫండ్స్ 28 days ఓల్డ్ ఫండ్స్ ఎప్పుడు అయినట్టు ఉంటుంది, ఏవి నువ్వు సాటిస్ఫై చేయకుండా హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మీకు వచ్చేస్తుంది మీకు వీసా అనేది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు రిఫ్యూజల్ అనేది ఉంటుంది. సో హై కమిషన్ లెస్ టైమ్ ఫర్ డెసిషన్, బట్ వెన్ ఇట్ టేక్ నియర్ దట్ దేర్ మోర్ వీసా అప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో మీరేం చేయాలా, మార్జిన్ అనేది పెట్టుకోవాలా, ఒక నెలకు ముందు 1.5 నెల ముందే అప్లై చేసేయాలా యూకేకి అనేది. ఓకేనా, ఏ కంట్రీకైనా అంతే మామూలుగా. ఓకే, ఇఫ్ స్టూడెంట్ రిసీవ్స్ ఏ రిజెక్షన్, మీరు అడ్మినిస్ట్రేటివ్ రివ్యూకి వెళ్ళొచ్చండి. అది ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం చేయగలిగే ఇది ఉంటేనే మనం వెళ్ళాలి. ఓకే, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఏదో ఆర్బిఎల్ బ్యాంక్ అని వాళ్ళు రికగ్నైజ్ చేయడంలో వాళ్ళు తప్పే ఉంది కాబట్టి ఇది వచ్చింది, అందరికీ ఉంటుందని కాదుగా. ఇప్పుడు డెసిషన్ ఆన్ ద అప్లికేషన్ విల్ బి మేడ్ విత్ ఇన్ 28 days అండి. అంటే మనకు 10 daysలో రావచ్చు, 15 daysలో రావచ్చు, అది మన ఇష్టం. అంటే మన ఇష్టం అంటే మనం యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ అండి. పేషెన్స్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అది ఎలా వస్తుందంటే హ్యాండ్కు రావచ్చు, మెయిల్కి రావచ్చు, అంటే కొరియర్ త్రూ హ్యాండ్, ఈమెయిల్ ఆర్ ఫ్యాక్స్ రావచ్చు అండి. సో స్టూడెంట్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వై డస్ హీ థింక్ ఎ మిస్టేక్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అనేది చెప్పాలండి. స్ట్రాంగ్గా మనం చెప్పాలి. ఎవరికి ఎంట్రీ క్లియరెన్స్ ఆఫీసర్ అనేవాడిని అలాట్ చేస్తారండి అతన్ని. సో మనము అతనే మన మీద డెసిషన్ తీసుకుంటాడండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ఇప్పుడు స్టూడెంట్స్ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏ ప్రాసెస్ ఏ కంట్రీకి చేసినా కూడా కొంచెం ప్రియర్గా చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకేనా, ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ 7 months ముందే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి 3 months 4 months ముందు కూడా స్టార్ట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఎంత ముందుగా స్టార్ట్ చేసుకుని అంత మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే అన్ని యూనివర్సిటీస్, మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ మంచి యూనివర్సిటీసే. మీరు రీసెర్చ్, నేను షార్ట్ లిస్ట్ ఇస్తాను, షార్ట్ లిస్ట్ ఇచ్చాక మీరు రీసెర్చ్ చేసుకొని మళ్ళీ మీరు ఓకే అనుకున్నాక మనం అప్లై చేస్తాం. సో అలా అని అందరినీ మీరు ట్రస్ట్ చేయడం కాదు కదా. సో ఇప్పుడు నేను చెప్పేది, మనం ఎంత ప్రియర్గా మనం ఏ పనైనా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అంత హ్యాపీగా, అంత ఈజీగా, అంత సోఫిస్టికేటెడ్గా మనం అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు ముందుగానే. ఓకేనా, మీరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీరు 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను ఫ్యూచర్లో మీకోసం అందిస్తూ ఉంటాను మన యూట్యూబ్ ఛానల్లో. సో మీ గ్రోతే మనకు కావాల్సింది, మీరు హ్యాపీగా ఉండడమే మనకు కావాల్సింది. మీరు సంతోషంగా మీరు బాగుంటే మీ పేరెంట్స్ బాగుంటారు. నాకు నా స్వార్థం ఏంటి, రేపు ఇంకా 10 మంది స్టూడెంట్స్ వస్తారు. జెన్యూన్గా ఉండండి, నేను అందరూ జెన్యూన్గా బతుకుదాం. ఉన్నది లైఫ్ చిన్నది, ఉన్నదాన్ని చాలా మనం ఆచితూచి అడుగులేస్తూ చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి టైంని. టైం వేస్ట్ చేయొద్దండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.